అందరికీ నమస్కారము. ఈరోజు ఒక వార్తాపత్రికలో చూశాను, అంకురాలు మరియు అప్పులు. అయితే నేను ఒక 20 సంవత్సరాల కింద ఒక పుస్తకం చదివాను. అందులో ఆర్ట్ అండ్ సైన్స్ అంటే మీరు ఆర్ట్స్ చదివే ఉండొచ్చు, సైన్స్ అనే సబ్జెక్టే చదివి ఉండొచ్చు. మీకు ఆ సబ్జెక్ట్లో ఎన్నో మార్కులు వచ్చి ఉండొచ్చు, ఎంతో నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆర్ట్ని కానీ సైన్స్ని కానీ ఉపయోగించేటప్పుడు డబ్బులు సంపాదించకపోతే ఆ ఆర్ట్కు ఆ యొక్క సైన్స్కు ఉపయోగం లేదు. అందుకే ఆ పుస్తకం రాసిన ఆ యొక్క వ్యక్తి అంటాడు, డబ్బు సంపాదించేది ఆర్టా లేకపోతే సైన్సా? అయితే ఈ రోజుల్లో మన ఇండియాలో ప్రభుత్వం ఎంత సహకరించినా ఎంకరేజ్ చేసినా కానీ అంకురాలు స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్టప్కు ఇనీషియల్గా ఫండ్స్ అనేది ఏదో ఒక ఎకనామిక్ ఆర్గనైజేషన్ కానీ, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ కానీ, బ్యాంక్ కానీ ఇస్తాయి. కొంతమంది యాంజిల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అయితే ఇక్కడ అంకురాలు ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, అప్పులు ఎందుకు అవుతున్నాయి? నెంబర్ 1, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రణాళికతో 5 సంవత్సరాల్లో ఈ డబ్బును ఏ విధంగా ప్రొడక్షన్కి ఎంత వాడాలి, శాలరీస్కి ఎంత వాడాలి, తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఆ యొక్క ప్రోడక్ట్స్ అమ్మినాక తెచ్చుకోవాలి అనేది సరి అయిన అవగాహన లేకుండా వాళ్ళు వేరే వాళ్ళతో పోటీ పడుతూ, అబ్బా నా ఆర్గనైజేషన్ ఇంకా డెవలప్ చేస్తాను అని ఇంకొక పార్ట్నర్ పిలవడము, ఇంకొకరితో టైప్ కావడము, వాడి దగ్గర డబ్బులు తీసుకోవడము, ఆ డబ్బులు తీసుకున్నందువలన వడ్డీలు కట్టలేక అప్పుల పాలవుతున్నాడు. మీకు నేను ఒక విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది పక్కన పెడతాము. చైనాలో ఒకప్పుడు మనకంటే ఎక్కువ పాపులేషన్ ఉండేది. కానీ ఈరోజు చైనా ఉత్పత్తులు చిన్నవి కానీ ఏవైనా కానీ వాళ్ళు ప్రతి దేశానికి ఎగుమతులు చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, అంటే ఆహారం గురించి నేను మాట్లాడడం లేదు, వాళ్ళకున్న రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో చాలామంది ఈ సోషల్ మీడియాలో చూస్తుండొచ్చు, మిగతా మార్గాల్లో కూడా చూస్తుండొచ్చు. దానికి ఒకటే సక్సెస్ ఏంటంటే, చైనాలో ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆయన అక్కడ చూపిస్తాడు చిన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం చేసుకుంటూ అక్కడ చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేస్తారట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సైకిల్ ఉందండి, సైకిల్కు పయ్యాలు ఒకటి తయారు చేస్తాడు, లోపల రిమ్ ఒకటి తయారు చేస్తాడు, బెల్ ఒకటి తయారు చేస్తాడు, హ్యాండిల్ ఒకటి తయారు చేస్తాడు, తర్వాత చైన్ ఒకటి తయారు చేస్తాడు. ఇట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కడికి తయారు చేసి ఫైనల్గా ఎవడైతే సైకిల్ కంపెనీ వాడు ఉంటాడో వాడు అవి తీసుకొని అసెంబుల్ చేసి సైకిల్ అమ్ముకుంటాడు. అయితే మన భారతదేశంలో టాలెంట్ లేదనా? ఉంది. కాకపోతే ఇదే వచ్చింది, ఆర్ట్ ఆర్ సైన్స్. నేను సైన్స్ గ్రూప్ చదివినా, ఇంజనీరింగ్ చేసిన, ఇవన్నీ సైకిల్ చైన్లు ఎవరు చేస్తాడు, తర్వాత ఈ బెల్ ఎవరు చేస్తాడు? సరేనయ్యా, నీది 4 సంవత్సరాల ఎంటెక్కో బీటెక్కో లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఏదో చేస్తావు,
చేసినాక ఎంతసేపు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం గురించే ఆలోచిస్తావు కానీ డబ్బు సంపాదించే మార్గం ఆలోచించవా? చైనాలో అటువంటి అన్నీ ఏం లేదు. అక్కడ ఆడవాళ్ళు కూడా చిన్న చిన్న షాప్స్, మన దగ్గర షట్టర్స్ అంటారు, అంత షట్టర్స్ లేవా మన దగ్గర? ఏదో ఒక చిన్న ప్రోడక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుందాము. గ్యాస్ కుక్కరే ఉంటుంది, తర్వాత ప్రెషర్ కుక్కరే ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో విజిల్ ఒకటి తయారు చేస్తాడు, గ్యాస్ కట్ ఒకటి తయారు చేస్తాడు, పాత్ర ఒకటి తయారు చేస్తాడు, హ్యాండిల్ ఒకటి తయారు చేస్తాడు. ఇవి పెద్ద మెషినరీ అవసరం లేదు. ఇవన్నీ అసెంబుల్ చేసుకొని ఇవన్నీ ఒకరు సప్లై చేస్తే వాడు అసెంబుల్ చేస్తాడు, అసెంబుల్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాడు. అలాగే ఆలోచించాలి. కానీ ఇంకొకటి, ఈరోజు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశా. నాకు ఒక 5 years లోపల ఐ వాంట్ టు బీ నెంబర్ 1 కంపెనీ. వై? బికాస్ ఐ కేమ్ అవుట్ విత్ ఇన్నోవేటివ్ ఐడియా. మీకు ఏమో అంటారు చూడండి, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. సక్సెస్ రేట్ అనేది మీ హార్డ్ వర్క్ మీద, మీ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్రభుత్వం ఇంకా ఎంత ఇస్తుంది? దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఇంత లోన్ ఇస్తుంది. పోనీ నువ్వు మార్కెట్లో నేను పలానా ఎంఎన్సీ లాగా, అమెరికన్ ఎంఎన్సీ లాగా డెవలప్ కావాలి అని అంటే అది సాధ్యమయ్యేది కాదు. అమెరికాలో క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంది. వాడు అప్పు చేసైనా ఏదైనా స్టార్ట్ చేస్తాడు. సక్సెస్ అయినాక ఆ క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చుకుంటాడు. తీర్చకపోతే జైల్లో పెడతారు, అంతే. కాబట్టి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, ఎవరైతే అంకురాలు స్టార్టప్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ యూ డిసైడ్ విచ్ ఇండస్ట్రీ యూ వాంట్ టు డెవలప్ అండ్ హౌ మెనీ people you want to recruit for your operations and what is your budget. If your budget is around 1 lakh, plan it for 5 years. In that you have to look into office maintenance, staff salaries, production costs and also the other things. మార్కెట్లో ఒక్కోసారి రా మెటీరియల్ పెరుగుతుంది, తగ్గుతుంది. దానికి కూడా కొంచెం ఎక్స్ట్రాగా ప్లాన్ చేయాలి. ఫైనల్గా ఏంటంటే, ఈ స్టార్టప్ స్టార్ట్ చేసిన యూత్ ఎట్లా ఉంటారంటే, ఒక సీనియర్ పర్సన్ ఎవరన్నా కన్సల్టెంట్గా పెట్టుకోవాలి. ఎవరు? అదే ఇండస్ట్రీలో ఒక 25 సంవత్సరాలు పనిచేసిన వాడైతే మీకు సలహాలు ఇస్తాడు. తర్వాత ఇంకొక సీనియర్ పర్సన్ మార్కెట్ సర్వేకి పెట్టుకుంటే మీకు మార్కెట్ ట్రెండ్ చెప్తాడు. అంతేగాని ఆధిపత్య పోర్లో పోయి ఎవడో అమెరికాలో స్టార్టప్ స్టార్ట్ చేసి స్టార్ బక్స్, మెక్డొనాల్డ్స్ ఇటువంటి కంపేర్ చేసుకుంటే వేస్ట్. దాదాపు మన ఇండియాలో నేను చూసిన బిజినెస్ మ్యాన్ అంతా ఒకప్పుడు చిన్నగానే స్టార్ట్ చేసి ఆ తర్వాత వచ్చే లాభాలను బట్టి, మార్కెట్ యొక్క డిమాండ్ బట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశారు. కానీ ఈరోజు ఓవర్ నైట్ నేను పెద్ద ఒక పెద్ద బిగ్ జియాంట్ అయిపోతా అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇండియాలో ప్రభుత్వము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు? ఇక్కడ జనాభా పెరిగిపోయింది. మన జనాభానే కాదు, ఇన్ఫిల్ట్రేటర్స్ పక్కన బంగ్లాదేశ్ నుంచి వస్తాడు, వాడు ఎక్కడి నుంచో వస్తాడు, వాడు ఏదో తక్కువ బతకాలా, ఏదో తక్కువ జీతానికైనా పనిచేస్తాడు. వాడికి ఏంది? షెల్టర్ కావాలా, ఫుడ్ కావాలా. మన ఇండియన్స్ అట్లా చేస్తారా? చేయలేరు. వాడికి అన్ని ఆధార్ కార్డు, మన్ను దుబ్బ
దొంగచాటుగా అన్నీ ఇస్తాము. ఈ పద్ధతిలో ఇన్ఫెక్టేషన్స్ వలన మన పాపులేషన్ పెరిగింది. ఇంకొకటి ఇదే కాకుండా ఉచిత పథకాలు ప్రతి పార్టీ ఉచితపు అంటారు, అదంటారు. ఉచితాలు ఎందుకంటే ఉచితాలు ఎక్కడ ఎవరికి అందరికీ ఇవ్వాలి. ఎక్కడ విద్య, వైద్యం, తాగే నీటికి, మిగతా వాటికి రిజర్వేషన్స్ ఎందుకు? అందరికీ ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని బట్టి వాడి ఫీల్డ్లో పైకి రావాలి. అంతేగాని ఓట్ల గురించి ఒకడు 10 మందిని అంటాడు, ఒకడు 2 అంటాడు. అందరికీ ఈక్వల్గా నువ్వు రేషన్ ఇవ్వబడుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? పంట పండియాలంటే మనమే పండియాలి. తర్వాత ట్యాక్సులు కట్టాలంటే మనమే ట్యాక్సులు కట్టాలి. ఈ విషయం పక్కన పెట్టండి. అంకురాలకు అప్పులు కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే బ్యాంకులు కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ను ప్రాపర్గా ఫస్ట్ 5 years సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ తర్వాత నీకు తెలిసిపోతుంది నీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్లో ఉందా, లాస్లో ఉందా. ఒకవేళ లాస్లో ఉంటే ప్రాఫిట్గా ఎట్లా చేయాలని ఇంకొక సీనియర్ పర్సన్ తీసుకురండి, ఆయన సలహాలు తీసుకోండి. ఈ విధంగా అంకురాలు నేను చైనా మన శత్రుదేశమైనా కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్కడ ఆడవాళ్ళు కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టి ఈ విధంగా డెవలప్ అవుతున్నారు. మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఇండస్ట్రీస్ అనేటివి ఒక స్మాల్ టౌన్స్, సిటీస్లోనే కాదు, విలేజెస్లో కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా చిన్న చిన్న ప్రోడక్ట్స్ తయారు చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఆ యొక్క దేశం యొక్క రెవెన్యూ, ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేస్తున్నారు. మన భారతీయ యువకులు ఆలోచించాల్సింది ఒకటే, ఇచ్చిన బడ్జెట్ను 5 ఏళ్ళకు ప్లాన్ చేయండి. మంచి సలహా ఇచ్చే సీనియర్ పర్సన్ల సలహాలు తీసుకోండి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఈ విధంగా నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలరు. ఇంకొకటి ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేశా, ఆ పని చేయను, నేను MBBS చదివినా ఆ పని చేయనంటే ఇది కాదు. కాబట్టి ఆలోచించండి. మన భారత ప్రభుత్వము ఎన్నో విధాలుగా యువకులకు సహకరిస్తూ ఈ యొక్క నైపుణ్యాలు పెంచుకునేదానికి, తర్వాత ఎంటర్ప్రీనర్ స్కిల్స్ నిపుణించడానికి పెంచుకోవడానికి ట్రైనింగ్ ఇస్తుంది. ప్లస్ ఇంకొకటి ప్రాజెక్ట్ రిపోర్టు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు తెలియదా? ఆల్రెడీ మీరు ఆ ఇండస్ట్రీలో పనిచేసి ఉంటారు. మార్కెట్ ఫ్లక్చుయేషన్ తెలిసి ఉంటుంది, మార్కెటింగ్ తెలిసి ఉంటుంది, సేల్స్ తెలిసి ఉంటుంది. అయినా కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు అప్పుల పాలవుతున్నారు? స్టార్ట్ చేసిన 5 ఏళ్ల లోపలనే ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఒకసారి విశ్లేషించి చూడండి. జై హింద్, జై భారత్.